సర్జరీ రోల్ ఉందా అని మనము అనుకున్నట్లయితే ఇంతకుముందు వెజ్ రిసెక్షన్స్ అవన్నీ చేసేవారండి, ఓవేరియన్ వెజ్ రిసెక్షన్స్. ఇప్పుడు అవి చేయట్లేదు. ద ఓన్లీ ఇండికేషన్ ఇప్పుడు అంటే చాలామంది మన దగ్గరకు వస్తారు, బయట మాకు పీసీఓడి ఉంది, ఇన్ఫర్టిలిటీ ఉంది, సర్జరీ చేయమన్నారు అని చేసుకోవచ్చా అని వస్తూ ఉంటారు. అది నథింగ్ బట్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అండి. ఓవరీలో మనము చిన్న చిన్న హోల్స్ పెడతాము. దానివల్ల ఏంటంటే టీకా టిష్యూ అనేది డిస్ట్రాయ్ అవ్వడం వల్ల ఆండ్రోజన్స్ అనేది తగ్గుతాయి అన్నమాట. సో ఇది ఎవరికి చేయొచ్చు అంటే మనము పేషెంట్స్ ఆల్రెడీ ఓవులేషన్ ఇండక్షన్ తీసుకున్నా కూడా ఎగ్స్ అనేవి డెవలప్ అవ్వకపోవడం అంటే రెసిస్టెన్స్, ఈ ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్కి రెసిస్టెన్స్ ఉన్న పేషెంట్స్కి మనం ఇది సజెస్ట్ చేయొచ్చు. వెరీ రేర్లీ సమ్ కేసెస్ ఆఫ్ సివియర్ ఓవేరియన్ హైపర్థీకోసిస్, సివియర్ హైపర్ ఆండ్రోజనిజం ఉన్న పేషెంట్స్కి మనము ఓవరీ ఫర్టిలిటీ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కానప్పుడు ఈ ట్రీట్మెంట్ అంటే ఓవరీ రిమూవల్ అనేది మనము సజెస్ట్ చేయొచ్చు. పీసీఓడి అనేది జస్ట్ ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటిదండి. దాని గురించి అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల మనం ప్రివెంట్ చేయొచ్చు దీని సిమ్టమ్స్ అండ్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇలాంటివి మీరు ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ డాక్టర్ని తీసుకుని వాళ్ళ గైడెన్స్ ద్వారా ఈ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ని మనము అవాయిడ్ చేయొచ్చు. మీకు ఫర్దర్గా ఏమన్నా క్వెరీస్ ఉంటే మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. పీసీఓసి ఏజ్లో డెవలప్ అవుతుందని మనము చూసుకున్నట్లయితే జనరల్గా ఆఫ్టర్ ప్యూబర్టీ అంటే పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత మనం యూజువల్గా ఈ పీసీఓడి డెవలప్ అవ్వడం నోటీస్ చేస్తామండి. జనరల్గా ఇన్ అండ్ అరౌండ్ 11+ ఇయర్స్లో మనము ఫస్ట్ నోటీస్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది లేట్గా కూడా ప్రెజెంట్ అవ్వచ్చు, ఇనిషియల్ సిమ్టమ్స్ వాళ్ళు గ్రహించకపోయి ఉండొచ్చు.